ఆత్మకూరు పట్టణంలో చిన్నపాటి వర్షం కురిసిన ప్రధాన రహదారిలో వర్షం నీళ్లు నిలబడి ప్రజలు వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. చాయ్ బకెట్, ఇందిరానగర్, మార్కెట్ యార్డ్, పెట్రోల్ బంక్, గౌడ్ సెంటర్, ఆర్కే బేకరీ, స్టేట్ బ్యాంక్, రఘునాథ్ సెంటర్, డైమండ్ ఫంక్షన్ హాల్, నంద్యాల టర్నింగ్ ప్రాంతాల్లో అధికంగా వర్షం నీళ్లు నిలబడుతున్నాయి. 2007వ సంవత్సరంలో సిమెంట్ రహదారి నిర్మాణ సమయంలో మురుగు కాలువలు నిర్మించకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. సిమెంట్ రహదారిపై నిలిచిన వర్షం నీళ్లు ఎటువైపు వెళ్లడానికి వీల్లేక రోజుల తరబడి నిల్వ ఉండడంతో బురద, దుమ్ముతో జనం సతమతమవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పురపాలక అధికారులు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ సమస్యకు జాతీయ రహదారి రూపంలో పరిష్కారం లభించే అవకాశం కలిగింది. కర్నూలు నుండి ఆత్మకూరు శివారు వరకు ఉన్న జాతీయ రహదారికి అనుసంధానంగా సర్వీస్ రోడ్డు కలిగిన గ్రామాల్లో మురుగు కాలువ నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంకల్పించింది. కర్నూలు ఆత్మకూరు మార్గంలో ఉన్న మండలం తంగినంచ, జుబ్రబంగ్లా, ఎనమైబన్నూర్, పాములపాడు, ఆత్మకూరులో మురుగు కాలువ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ రహదారి అధికారులు, గుత్తేదార్ సంస్థ ప్రతినిధులు శనివారం ఆత్మకూరులో కొలతలు వేశారు. కర్వేన మార్గంలో ఉన్న ఓ ప్రైవేట్ గోదాం నుంచి చక్రం హోటల్, ఆర్టీసీ బస్టాండ్, నంద్యాల టర్నింగ్, గీత భవన్ మీదుగా జాతీయ రహదారికి మురుగు కాలువను అనుసంధానించనున్నారు. ఈ వార్త ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణందారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మురుగు కాలువ నిర్మిస్తే తమ దుకాణం కూల్చివేస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు సిమెంట్ రహదారిని ఆనుకొని ఉండగా మరికొన్ని దుకాణాల మెట్లు రహదారిపైకి నిర్మించారు. సిమెంట్ రోడ్డుపై ఉన్న డివైడర్ నుంచి 7 మీటర్లు అంటే 24 అడుగుల వరకు ప్రస్తుతం కొలతలు వేశారు. జాతీయ రహదారి ఉద్యోగులు 7 మీటర్ల వరకు కొలతలు వేసినప్పటికీ R&B స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు మురుగు కాలువ నిర్మిస్తామని స్పష్టం చేశారు. వారం రోజుల్లాగా తాము వేసిన కొలతలకు సంబంధించిన నివేదికలను కలెక్టర్కు అందజేస్తామని, ఆ తర్వాత తహసీల్దార్, R&B అధికారుల సమక్షంలో హద్దులు నిర్ణయిస్తామని ప్రకటించారు. 2008వ సంవత్సరంలో MRO అంజనాదేవి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిని కొలతలు వేసి హద్దులు నిర్ణయించి మార్కింగ్ వేశారు. ఈ మార్కింగ్ ప్రకారం మురుగు కాలువ నిర్మాణం చేపడతామని ప్రకటిస్తే చాలా దుకాణాలు కూల్చివేయాల్సి వస్తుంది. ఈ ఏడాది కమిషనర్గా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆక్రమణను కూల్చివేస్తామని ప్రకటించి గౌడ్ సెంటర్ నుంచి పనులు ప్రారంభించారు. పురపాలక సిబ్బందితో మార్కింగ్ వేసి దుకాణాల ముందుగా ఉన్న రేకులు, మెట్లు, బోర్డులను తొలగించారు. ఈ పనులను పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు. దీంతో కొన్ని దుకాణాల యజమానులు మరలా రేకుల చెరువు నిర్మించుకున్నారు. మురుగు కాలువల నిర్మాణం అంశం ఆత్మకూరులో హాట్ టాపిక్గా మారింది. పురపాలక, రెవెన్యూ అధికారులు కొలతలు వేస్తే ఏ విధంగానైనా నిలిపివేయించుకోవచ్చునని, హైవే అధికారులు రంగంలోకి దిగితే ఎవరి మాట వినరని, స్థలం సేకరించి మురుగు కాలువ నిర్మాణం చేపడతారంటూ చర్చించుకుంటున్నారు. రహదారిని ఆనుకొని ఉన్న దుకాణందారులు తమకు పరిచయం ఉన్న రాజకీయ నాయకులు, అధికారులతో చర్చించి ఏం చేయాలనే నిర్ణయంలో నిమగ్నమయ్యారు. ప్రధాన రహదారిపై వర్షం నీళ్లు నిలబడకుండా చూడాలని అధిక శాతం పుర ప్రజలు కోరుతున్నారు.